పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. స్పిరిచువల్ జర్నీ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రయాణం అనేది పలు విధాలుగా ఉంటుంది. లౌకిక ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం, భౌతిక ప్రయాణం, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. అయితే వీటన్నిట్లలోకెల్లా మనం అత్యంత అనుభూతి చెందేది ఆధ్యాత్మిక ప్రయాణం. అందులో అంతులేని ఆనందం ఉంటుంది. మరి ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మేలుకొలుపులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే మరి పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వాములై పుష్కర కాలం పాటు వారు ఆ ధ్యాన సాధనలో నిమగ్నమై ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మరి ఆ అనుభవ జ్ఞానాన్ని, వారి జర్నీని, ఆ విశేషాల్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సువర్ణదేవి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సువర్ణదేవి గారు, మీ గురించి చెప్పండి. నమస్కారం అండి. పత్రిజీ గారికి, సన్నమాల పత్రి మేడంకి నమస్కరిస్తూ, నా పేరు సువర్ణాదేవి. నేను ఖమ్మం జిల్లాలో పుట్టాను. అక్కడే మెట్టినీళ్ళు, అక్కడే మా నాన్నగారు టీచరు, గవర్నమెంట్ టీచర్గా చేసేవారు. మాకు 3 అన్నయ్యలు, ఒక అక్కయ్య. నేను చివరి సంతానాన్ని. అక్కడే పెరిగాను. అక్కడే మెట్టినీళ్ళు, గార్ల మండలంలో ఉంటాము మేము. ఇంతకుముందు ఖమ్మం డిస్టిక్ ఉండేది, ఇప్పుడు మహబూబాబాద్ డిస్టిక్ అయింది. సువర్ణదేవి గారు, మీకు పత్రిజీ పరిచయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? 2010లో ఒకసారి విజయవాడ నుండి వస్తున్నాను. ట్రైన్లో నాకు పాంప్లెంట్ ఇచ్చారు, అమరావతిలో ధ్యాన మహాచక్రం ఉందని. అప్పుడు నేను అమరావతి వెళ్ళాను. అప్పుడు చూశాను గురూజీని. అప్పుడు చూశాను, స్టేజ్ మీద చెప్తున్నారు, పూజ చేయనవసరం లేదు, మనలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు నేను చాలా భక్తి మార్గంలో ఉన్నాను. ఇంకా అప్పుడు కొంచెం జీర్ణించుకోలేకపోయాను. తెల్లవారి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. తర్వాత మళ్ళీ 2012లో ధ్యానమా చక్రానికి కడతాలకు వచ్చాను. అప్పుడే మన ఇష్యూ జరిగింది. అప్పటి నుండి కంటిన్యూగా ఇప్పుడు పుష్కరం పాటు నేను ధ్యానంలో కంటిన్యూ అవుతున్నాను. ఓకే. మొట్టమొదటిసారి మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ధ్యానం చేస్తే చాలా ప్రశాంతత ఏర్పడింది. నాకు చాలా అనుభవాలు వచ్చాయి అప్పటి నుండి. అంతకుముందు నాకు కొంచెం ఇంట్రడక్షన్ ఉంది. నేను ఎస్ఎస్వై, ఎంఎంవై అవన్నీ చేశాను కాబట్టి 2000లోనే ఎస్ఎస్వై చేశాను. అప్పుడు మెడిటేషన్ నాకు తెలిసింది. ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చాక ఆనాపాన మెడిటేషన్ 1 అవర్ చేయొచ్చు అనేది తెలిసింది. అంతకుముందు ఎస్ఎస్వైలో 15 మినిట్సే చేయమనేవారు అనమాట. ఈ ధ్యానంలోకి వచ్చాక మన ఎంత వయసు అన్ని నిమిషాలు చేయమన్నారు. చేస్తే చాలా నాకు ప్రశాంతత అనిపించింది. ఇదే కరెక్ట్. నేను ఎంతోమంది గురువులను వెతుకుతూ వచ్చాను నా జీవితంలో, భక్తి మార్గంలో. కానీ ఎక్కడ నాకు సంతృప్తి కలగలేదు. ఎప్పుడైతే నేను ఈ ధ్యానం చేశానో నాకు కరెక్ట్ గురువు పత్రిజీ గారే అనిపించింది. చాలా సంతృప్తిగా అనిపించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఈ ధ్యానాన్ని ఇంకా వదలలేదండి. చాలా బాగుంది. సో అలా మీరు కడతాల్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం 2012లో వెళ్ళాను. అప్పటి నుండి కంటిన్యూగా వెళ్తున్నాను. ఇంకా అప్పటి నుండి ప్రతి సంవత్సరం 12 డేస్ 100% అక్కడే ఉంటాను. సేవలో కూడా ఉంటాను, సేవాదాల్లో కూడా ఉంటాను. 14 డేస్ జరిగినప్పుడు కూడా 14 డేస్ అక్కడే ఉండేదాన్ని. ప్రతి సంవత్సరం అలాగే వస్తుంటాను. అక్కడ కార్యక్రమాలలో అన్నింటిలో పాల్గొంటుంటాను. చాలా అనుభవాలు పొందాను. చాలా ఆనందంగా ఉన్నాను. అప్పటి నుండి వదలడం లేదు ఇంకా. ఓకే. మీరొక్కరు ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొంటున్నప్పుడు మీ కుటుంబం సభ్యుల వారి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి? మా వారు కూడా చాలా సంతోషించారు నేను ధ్యానంలోకి రావడం. మా వారు కూడా ధ్యానం చేస్తున్నారు. 2012లో మా వారు కూడా కడతాలకు వచ్చారు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి శాకాహారిని. చిన్నప్పటి నుండి శాకాహారమే తినేదాన్ని. పిల్లలు కూడా ఇప్పుడు 2015లో నేను పిరమిడ్ కట్టుకున్నాక మా ఫ్యామిలీ అంతా శాకాహారులే, అందరూ ధ్యానం చేస్తారు. నాకు పూర్తి సహకారం ఉంటుంది మా భర్త తరపున నుండి, పిల్లలు కూడా.
చాలా వాళ్ళు కూడా సహకరిస్తారు. ధ్యానం చేస్తుంటారా? పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. మ్మ్. పిరమిడ్ కట్టుకున్నాక పిరమిడ్లో ఉండి చదువుకున్నారు. వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చాయి, మంచిగా సెటిల్ అయిపోయారు. మ్మ్. చాలా ఆనందం. ఓకే. ఇంటి పైన పిరమిడ్ ఎప్పుడు కట్టారు? 2015లో కట్టుకున్నాను నేను. మ్మ్. యాక్చువల్లీ 2012, 13 కడతాలు వెళ్ళొచ్చాను అన్నాను కదా. 2014లో నేను ఇంట్లో సెంటర్ స్టార్ట్ చేశాను. 2013లోనే స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఒక 1 ఇయర్ హెల్త్ పరంగా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాము. హెల్త్ గురించి మన స్పిరిచువల్ టాబ్లెట్స్ ట్రైనింగ్ తీసుకొని ఇంట్లో సెంటర్ పెట్టాను. అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట. 2008లోనే నాకు బ్యాక్ పెయిన్ వచ్చి ఉండే. L3, L5 డిస్క్ ప్రొలాప్స్ అయింది. నేను కింద పడ్డాను అనమాట. చాలా బెడ్ రిడన్. అంతకుముందు జాబ్ చేసేదాన్ని. నా క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ ఫిజిక్స్. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ల్యాబ్ ఇన్ఛార్జిగా జాబ్ చేసేదాన్ని. అది చాలా నిలబడడం, ల్యాబ్స్ చేపించడం, అలా జర్నీ. దానివల్ల మళ్ళీ కింద పడిపోయాను. ఆ దెబ్బ తగలడం వల్ల బెడ్ రిడన్ అయిపోయాను. అట్లా బెడ్ మీద పడుకునేదాన్ని. ఈ ధ్యానం నాకు పరిచయం అయ్యేసరికి ఇంకా 2014లో మన కడతాలు వెళ్ళొచ్చాక జనవరి 1 నుండి ఫిబ్రవరి 11 వరకు 41 డేస్ పెట్టుకున్నాను నేను. ఇంకా 41 డేస్ రోజు ధ్యానం చేయాలి అని 41 డేస్ పెట్టుకొని 41 డేస్ కంప్లీట్ అయ్యే రోజుకి నేను భీమవరంలో ఉన్నాను. ఫిబ్రవరి 11కి అప్పటికి 5 డేస్ లాస్ట్ డే అనమాట భీమవరంలో. అప్పుడు 5 డేస్ సంగీత ధ్యానం జరిగింది భీమవరంలో. మార్నింగ్ 3 అవర్స్ మెడిటేషన్, ఈవినింగ్ 3 అవర్స్ మెడిటేషన్. ఫస్ట్ నేను కింద కూర్చోలేకపోయేదాన్ని, చైర్లో కూర్చున్నదాన్ని. లాస్ట్ రోజు వరకు కింద కూర్చొని పత్రిజీ సార్ ముందు లైన్లో కూర్చొని చేయగలిగాను అనమాట. ఇంకా 41 డేస్తో నా నడుము నొప్పి తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా నా ఆనందానికి అవధులే లేవు. అంతా అక్కడ 5 డేస్ అంతా మౌనము, ధ్యానము. గురూజీ కూడా మాట్లాడేవారు కాదు. స్టేజ్ మీదనే మాట్లాడేవారు, కిందికి దిగగానే మౌనంగా ఉండేవారు. ఆ రోజే నేను పేపర్ మీద రాశాను, నేను పిరమిడ్ కట్టుకుంటాను ఇంటి పైన అంటే ఓకే అని కింద సైన్ చేశారనమాట. ఆ ఫిబ్రవరి 11కి సార్ సైన్ చేశారు. నేను ఆగస్టు 9కి నేను ఇంటి పైన 2015లోనే పిరమిడ్ కట్టుకున్నాను. అది కంప్లీట్ అవ్వకముందే మా వారు ఆగస్టు 9th మా వారి పుట్టినరోజు సందర్భంగా అది గిఫ్ట్గా నేను ఆ రోజే పిరమిడ్ ఓపెనింగ్ చేశాను. మా వారి పేరు వెంకటేశ్వర్లు, శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆ రోజు ఓపెనింగ్ చేశాము 2015లోనే. చాలా బాగుంది, చాలా స్ఫూర్తిగా. సో ఇంటి పైన పిరమిడ్ కట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, సో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళు ఎలా స్పందించారు? చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇంకా ధ్యానం చేసి నడుము నొప్పి తగ్గించుకోగానే మా వారి ఆనందానికి అవధులు లేవు. నేను పిరమిడ్ కట్టుకుంటా అనగానే ఓకే, ఇంకా నీ హెల్త్ బాగున్నాక నాకు ఇంకేం కావాలి అన్నారు. ఇంకా పిరమిడ్ కట్టుకుంటా అనగానే కట్టేసుకున్నాము. బర్త్డే రోజు గిఫ్ట్ లాగిస్తే బంధువులందరూ సంతోషించారు, పక్క వాళ్ళందరూ. అసలు ఆ పిరమిడ్ శక్తే చాలా వరకు మనకి ఆరా ఉంటుంది కాబట్టి అందరూ చాలా ఆనందంగా. ఆ మండలంలో ఫస్ట్ పిరమిడ్, మహబూబాబాద్ డిస్టిక్కి మాది ఫస్ట్ పిరమిడ్ అనమాట. ఇప్పటికీ ఇంకా 2-3 పిరమిడ్స్ వచ్చాయి. ఆ మహబూబాబాద్ డిస్టిక్ అంతా మేమే స్పాన్సర్ చేస్తుంటాము. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా, ఎక్కడ శాకాహార ర్యాలీలు అయినా కూడా మేము వెళ్తుంటాము, చేస్తుంటాము. చాలా ఆనందం. అంటే పుట్టినరోజు పండుగ అందరికీ అని అంటుంటాం కదా, కానీ పుట్టింది ఎవరికో తెలిసేది కొందరికే. అంటే మేము ఆ రోజు అలా ఫీల్ అయ్యాము. అంటే పుట్టింది ఎందుకు అనేది మేము ఆ రోజు తెలుసుకున్నాము అనిపించింది. అంత ఆనందం, మా వారికి చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు పాట కూడా పాడాను అనమాట. నేను పాట పాడి మా వారికి గిఫ్ట్గా ఇస్తే అందరూ అదే సంతోషించారు. ఓహో, పుట్టింది ఎందుకో తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు అని చాలా ఆనందపడ్డారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఆనందపడ్డారు. యూరు స్వర్ణలత మేడం గారు వచ్చారు ఓపెనింగ్కి. వరంగల్ నుండి కిషన్ రెడ్డి సార్ వాళ్ళు వచ్చారు. ఖమ్మం డిస్టిక్ పిరమిడ్ మాస్టర్స్ తెలుసు, వరంగల్ అమ్మ వాళ్ళు వరంగల్ పిరమిడ్ మాస్టర్స్ అందరు పరిచయమే. చాలా బాగా ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది. అప్పటి నుండి చాలా ఆనందంగా జీవిస్తున్నాం మేము. మా టర్నింగ్ పాయింట్ మా జీవితానికే 2015 అనేది చాలా టర్నింగ్ పాయింట్. అప్పటి నుండి హెల్తీగా నడుము నొప్పి లేదు, ఏమీ లేదు. ఇంకా అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ని చెప్తూ చాలామందిని నేను మోటివేషన్ చేయగలిగాను ఆ ఎక్స్పీరియన్స్తో. సో సువర్ణాదేవి గారు, సో మీరు చదువుకున్న చదువు వేరు, చేసిన ఉద్యోగం వేరు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నేను 2015 నుండి ఓన్లీ ధ్యాన ప్రచారమే పెట్టుకున్నా. నా
అంటే నేను చిన్నప్పుడు నాన్నగారు టీచర్గా ఉండేవారు కదా, నేను కూడా టీచర్ అవ్వాలనుకున్నాను. నా చదివే డిప్లొమా ఎలక్ట్రానిక్స్, నాదంతా డిఫరెంట్ అయిపోయింది. కానీ నేను ధ్యానంలోకి వచ్చాక నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, ఓకే నేను టీచర్ అయ్యేదాన్ని అయితే ఇంకా దాంట్లోనే వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నా కాబట్టి ధ్యాన ప్రచారం టీచర్ని నేను అని చాలా గర్వపడతాను. ఇప్పుడు ధ్యాన ప్రచారమే నా ప్రొఫెషన్ ప్రొఫెషన్ అదే అని చెప్తాను నేను. ఎవ్రీడే క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారా? చేస్తుంటాను, వెళ్తుంటాను. శాకాహార ర్యాలీస్కి వెళ్తుంటాము. చెప్పాను కదా, ఖమ్మం డిస్టిక్ అంతా పుట్టిన ఊరు, మెట్టినిల్లు అంతా ఖమ్మం డిస్టికే కాబట్టి పుట్టిన ఊరికి వెళ్ళి చెప్తుంటాము. అత్తగారు ఊర్లోనే ఉన్నాం కాబట్టి అక్కడ చెప్తాము. వరంగల్లో కూడా వరంగల్ పెరుమ్ మాస్టర్స్ అక్కడ అందరు పరిచయము, వరంగల్ వెళ్ళి చెప్తుంటాము. హైదరాబాద్ కూడా పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్నారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఇక్కడ హైదరాబాద్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాను. మొత్తం అందరూ మన స్టేట్లో అందరూ పరిచయమే, పెరుమ్ మాస్టర్స్ అందరూ పరిచయమే. ఎక్కడ ఎవరు పిలిచినా వెళ్తూ ఉంటాను. ఓకే. సో పిరమిడ్ ఎనర్జీ అనేది మీ జీవితాన్ని మార్చిందంటారు? చాలా. పిరమిడ్ ఎనర్జీతోటే నేను నా స్పిరిచువల్ జీవితము, చిన్నప్పటి నుండి నేను ఎన్నో పూజలు చేశాను. నాకు 5 years అప్పటి నుండి మా నాన్నగారితో భజనలకు వెళ్ళేదాన్ని. నాన్నగారు టీచర్గా చేసేవారు, భజనలు చేసేవారు, సప్తాహాలు ఏకాహాలు అలా చేస్తూ ఉంటే చిన్నప్పటి నుండి భజనలు చేసేదాన్ని. భజనలు, స్తోత్రాలు, అదే భగవద్గీతలో చెప్పినట్టు కోటి పూజ సమస్తోత్రం, కోటి స్తోత్ర సమజప, కోటి జప సమధ్యానం, కోటి ధ్యానం సమలయ అంటే కోటి పూజలు కంప్లీట్ చేశాను. కోటి స్తోత్రాలు, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, కోటి పారాయణం కూడా చేశాను నేను. గాయత్రి పరివార్ మెంబర్గా ఉండి గాయత్రి జపం చేశాను, యజ్ఞాలు కూడా చేశాను. లాస్ట్కు నాకు తృప్తి ఎప్పుడు కలిగిందంటే, ఓన్లీ ధ్యానంలోకి వచ్చాక ఇన్ని రోజులు, అంటే అది కూడా ఒక మెట్టే, ఆ అనుభవంతో నేను ఇక్కడి వరకు వచ్చాను అనుకుంటాను. కానీ ఇంకా ముందుగా తెలిస్తే ధ్యానం ఇంకా డెవలప్ అయ్యేదాన్నేమో అంటే వెతుక్కుంటూ వచ్చాను. లాస్ట్గా ఈ గురువు గారు నాకు కరెక్ట్ అనిపించింది. సో పత్రి సార్ని ఫస్ట్ టైం చూడగానే మీకు ఏమనిపించింది? నాకు ఈ గురువే కరెక్టు, మనలోనే దేవుడు ఉన్నాడు, శాకాహారము తీసుకోవడము కరెక్టు, మన దేహమే దేవాలయము, మనం శాకాహారమే తినాలి అని చెప్పారు. నాకు ఫస్ట్ నుండి, నేను చిన్నప్పటి నుండి శాకాహారనే, కానీ నాకు ఎప్పుడు సపోర్ట్ దొరకలేదు. ఎప్పుడైతే నాకు పత్రిజీ పరిచయం అయ్యారో ఓకే, నాకు ఒక సపోర్ట్ దొరికిందనమాట. శాకాహారం అంటే ఎందుకు తినాలి అని గురూజీ ఎక్స్ప్లెనేషన్తో పాటు నేను కూడా ఇక అందరికీ చెప్తుండేదాన్ని, శాకాహారం కరెక్ట్, ఇప్పుడు గురూజీ చెప్తున్నారు కదా వినండి అని అందరికీ సార్ స్పీచ్ వినిపించేదాన్ని. అప్పుడు నాకు 100% సపోర్ట్ దొరికింది అనిపించింది. అప్పటి నుండి నేను చెప్పడానికి కూడా నాకు చాలా ఈజీ అయిపోయింది, మార్గం ఈజీ అయిపోయింది. అంతకుముందు ఎందుకు తినకూడదు అంటే చెప్పలేకపోయేదాన్ని. గురూజీ ఇచ్చిన స్పీచ్ ప్రకారం మన ఆ ట్రైనింగ్, ఆ క్లాసెస్ వినడం, మీరు కూడా చెప్పచ్చు అనడం, అప్పుడు ధైర్యం వచ్చిందనమాట. ఓకే, శాకాహారం గురించి మనం కూడా చెప్పచ్చు, స్పిరిచువాలిటీ గురించి మనం కూడా చెప్పొచ్చు అని అప్పుడు ధైర్యం వచ్చింది. నా కరెక్ట్ గురువు పత్రిజీ సరే అని అప్పుడు తెలుసుకున్నాను నేను. ఓకే, పత్రి సార్లో మీకు బాగా నచ్చిన గుణం? సారు అందరినీ కలుపుకుంటూ వెళ్తారు, అందరినీ ఆత్మబంధువులాగా చూస్తారు. అదే మనమైతే కొంతమందే మనకు బంధువులు అనుకుంటాము, కానీ సార్ ప్రపంచమంతా తిరిగి అందరినీ యూనిటీగా తీసుకురావడం చాలా నచ్చింది నాకు. అసలు స్పిరిచువాలిటీ అంటే ఏమిటి, దానికి కరెక్ట్ మీనింగ్ గురూజీ ఇచ్చారు అనిపించింది. ఓకే, సో అసలైన ఆధ్యాత్మిక నిలువెత్తు నిదర్శనం పత్రిజీ. ఓకే, పత్రిజీ గారితో కలిసి ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వెళ్ళారా? ట్రెక్కింగ్కి వెళ్ళలేదు, కాకపోతే కాస్మిక్ వ్యాలీ వచ్చేవారు. మాకు కాస్మిక్ వ్యాలీ చాలా దగ్గర అవుతుంది, 25 kilometers. మేము ఎప్పుడు వెళ్దాము అనుకుంటే ఆ రోజు వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళిపోయేవారు, మా వారు నేను. ఇంకా కాస్మిక్ వ్యాలీ స్టార్టింగ్ నుండి సరోజ మేడంతో కూడా ఉండేదాన్ని. సార్ పత్రిజీ వస్తున్నారంటే ఇంకా సార్ వెళ్ళేంత వరకు సెంటర్లోనే ఉండేవాళ్ళము. 2017 ఏమో మా ఇంటికి వచ్చారు, గురూజీ వచ్చారు. ఓకే, వచ్చాక ఇంకా ఆ సార్తో పాటు ఏమిటి సంగతులు అంటారుగా గురూజీ కామన్గా. ఏమిటి సంగతులు అనగానే, గురూజీ మీరు ఆర్డర్ చేయండి, మీరు ఏది చెప్తే అదే చేస్తాను అంటే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి అని ఇంకా ఆ రోజు దూరం వెళ్ళమన్నారనమాట. నన్ను దగ్గరికి రానివ్వలేదు, మా వారిని మా బంధువులందరినీ దగ్గరికి రమ్మన్నారు. ఇంకా సార్ మాట్లాడేంత వరకు సార్ తోటే కాస్మిక్ వ్యాలీ వెళ్ళాను. కాస్మిక్ వ్యాలీ నుండి నెల్లూరులో అప్పుడు ప్రోగ్రామ్ జరిగాయి కదా, అక్కడికి వెళ్ళాను.
ఏంటి నా వెంటనే వస్తావా, నన్ను వదిలిపెట్టవా అన్నారు. వస్తాను గురూజీ, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అని అంటే చాలా సంతోషించారు. అక్కడ నుండి నెల్లూరు నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళాము, తిరుపతి ప్రోగ్రామ్స్కి వెళ్ళాము, నెల్లూరులో ప్రోగ్రామ్స్కి వెళ్ళాము. మీరు నెల్లూరు ప్రోగ్రామ్స్ కానీ తిరుపతి ప్రోగ్రామ్స్ కానీ అటెండ్ అవుతూ ఉన్నారు. పత్రిజీ గారితో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉన్నారు. సో పత్రి సార్ మిమ్మల్ని దూరంగా వెళ్ళు అన్నప్పుడు మీరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు ఆ సందర్భంలో? అంటే సార్ అన్నది కరెక్టే, ఎవరిని దగ్గరికి తీయాలో సార్కి తెలుసు. నాకు ఎట్లాగో స్పిరిచువాలిటీ తెలుసు. అప్పుడు మా వారిని దగ్గరికి తీసి, మా బంధువులందరినీ దగ్గరికి తీసి అంటే సార్కి తెలుసు ఎవరిని ఎలా ఉంచాలో. నేనేమి ఫీల్ గానని సార్కి తెలుసు. అందుకే నన్ను దూరంగా ఉండమన్నారు. నేను కూడా అర్థం చేసుకున్నాను. ఓకే, సార్ అన్నది ఏంటిది, మనం ఏం మాట్లాడాలి అంటే మాట మీద పట్టు సాధించాలి అనేది నేర్చుకున్నాను అప్పుడు గురువు గారి ద్వారా. ఓకే, నో కామెంట్ నో జడ్జిమెంట్ అనే ప్రిన్సిపల్కి మీరు ఎంతవరకు న్యాయం చేస్తూ ఉంటారు? అదైతే చాలా బాగుంటుంది. నో కామెంట్ నో జడ్జిమెంట్, ఎవరిని జడ్జిమెంట్ చేయొద్దు అంటారు. అది చాలా కరెక్ట్. మన మాట మీద ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి అంటారు. అది చాలా కరెక్ట్. ఎవరిని హర్ట్ చేయకుండా కఠినంగా మాట్లాడొద్దు, ఎవరిని జడ్జిమెంట్ చేయొద్దు అంటే స్వేచ్ఛగా జీవించేది నేర్పించారు గురూజీ. అది చాలా నచ్చింది నాకు, మనిషి ఎలా స్వేచ్ఛగా జీవించాలి అని. పత్రి సార్తో నిజంగా కలిసి అసోసియేట్ అయ్యి వారి వర్క్లో మనం భాగస్వాములు అయినప్పుడు అంతులేని ఎనర్జీ వస్తుంది. సో పత్రి సార్ రాసిన పుస్తకాలు ఏమైనా చదివారా మీరు? పుస్తకాలు అన్నీ చిన్న చిన్న బుక్స్, ఒక లైబ్రరీయే పెట్టాను నా ఇంట్లో. ఒక లైబ్రరీ నడిపిస్తూ ఉంటాను. ఎవరు వచ్చినా బుక్స్ ఇస్తాను, నోట్బుక్ పెడతాను, బుక్స్ ఇస్తాను, మళ్ళీ తెచ్చి ఇవ్వండి అంటాను. లైబ్రరీ నడిపిస్తున్నాను. అన్ని బుక్స్, ఓషో బుక్స్, పత్రిజీ సార్ రాసిన బుక్స్ అన్నీ చదివాను. మన జీవితం మన చేతుల్లో, మన ఆరోగ్యం మన చేతుల్లో, అన్ని బుక్స్ చదివాను. సుప్త చేతన మనసుకున్న శక్తి అనేది బాగా జీర్ణించుకొని, అసలు అంటే మన మైండే ఏ పని చేసినా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అనేది అయితే నిదర్శనం. నేను అనుభవించాను అది. నిజంగానే ధ్యాన స్థితిలో మనం నిష్ణాతులు అయితే డెఫినెట్గా వీ కెన్ డూ అవర్, మనకి ఏది కావాలో అది మనం సాధించుకోవచ్చు. అది నాకు స్వానుభవం అయింది. నిజంగా అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. సో మీ పిల్లలు ధ్యానం చేస్తూ ఉంటారా? పిల్లలు ధ్యానం చేస్తారు. నేను అనుకున్నాను నా పిల్లలు సెటిల్ అయిపోవాలి, నేను ఇంకా ధ్యానానికి అంకితం అవ్వాలి, నా శేష జీవితం అంతా ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారమే చేయాలనుకున్నాను. ఆ ప్రకృతి కూడా వరించింది అనుకుంటాను. నేను 2018లో జూలై 9న మా బాబుకి మా కూతురికి ఒకటే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్, గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. పాపనేమో స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్కో ఏఈగా జాబ్ వచ్చింది. బాబు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఒక్కరోజే వాళ్ళిద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తే నా ఆనందానికి అవధులే లేవు. నేను ఇంకెక్కడ ఎక్స్పీరియన్స్ ఏది చెప్పినా నా ఎక్స్పీరియన్సే నేను చాలామందికి నా పాఠమే చెప్తాను. ఇంకా కొత్తదేం చెప్పనవసరం లేదు. ఏ బుక్స్ చదివింది కాకుండా నా అనుభవం చెప్తూ చాలామందిని మార్చగలిగాను. చూడండి నా హెల్త్ ఎంత మంచి చేసుకున్నాను, మా పిల్లల్ని ఎలా సెటిల్ చేసుకున్నాను, నేను ఏది అనుకుంటే ఎందుకు జరుగుతుంది అంటే నేను ఎనర్జీ అలా అంటే మెడిటేషన్ ఎనర్జీ ఇలా ఉంటుంది అని అందరికీ చెప్తున్నాను ఇప్పటికీ. ఓకే, ఆస్ట్రల్ ట్రావెల్ చేశారా మీరు ఎప్పుడైనా? ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను. నేను బద్రీనాథ్ టెంపుల్లో కూడా నేను బద్రీనాథ్ వెళ్ళినప్పుడు నవకాంత్ గారు వాళ్ళ బ్యాచ్తో వెళ్ళాను. నా టెంపుల్లో కూడా మెడిటేషన్ చేస్తున్నాను. కథం నేను చనిపోయాను, నన్ను తీసుకెళ్లారు. మళ్ళీ ఇంకొక జన్మ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను. ఇంకో జన్మ తీసుకున్నాను అనిపించింది నాకు. అంటే ఈ జన్మలోనే 2-3 జన్మలు తీసేసుకున్నాను. ఫస్ట్ కడతాలు 2013లో కూడా ఫస్ట్ సారు ప్రోగ్రాంలో చనిపోయాను, నాకు ఈ జన్మ వద్దు, నేను రాను కిందికి అంటే నేను చనిపోయి 5 days అయింది. నా శవాన్ని అక్కడే పెట్టి వీళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. నేను కడతాల్లో నేను ఆనందం అనుభవిస్తున్నాను, నేను రాను, నా శవం తీసుకెళ్ళండి, నేను రాను అని చెప్పాను. అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా. అంటే ఒక ఈ జన్మలోనే ఎన్నో జన్మలు తీసేసుకున్నాను అనిపించింది నాకు. 3 times 4 times అలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి నాకు. బాగుంది. అసలు యూజువల్గా 1 time ఎక్స్పీరియన్స్ అవ్వడమే గ్రేట్. అలాంటిది మీ 3 times 4 times అంటే రియలీ యు ఆర్ బ్లిస్డ్ ఉమెన్. సో బాగుంది, చక్కగా చిరునవ్వుతోటి మీరు ఎప్పుడు కూడా ధ్యానం చెప్తున్నాను అనడం ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. సో మీరు ధ్యానం చెప్తున్నప్పుడు దాన్ని అనుభూతి పొందిన వారు ఎవరు ఉన్నారా?
ధ్యానం గురించి ఖమ్మం మాస్టర్స్కి, మా ఊరు గార్లనే వాళ్ళది కూడా, ఖమ్మంలో ఉంటున్నారు. ఆ అమ్మాయికి కూడా బ్యాక్ పెయిన్ ఉండి చాలా స్ట్రెస్లో ఉంటే మా అమ్మాయికి ధ్యానం చెప్పాను. వాళ్ళు ఇప్పుడు మెర్కాబా పిరమిడ్స్ తయారు చేస్తూ అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నారు. ఓ వాళ్ళు ఖమ్మంలో ఇప్పుడు మెడిటేషన్ సెంటర్ పెట్టారు కదా, మెర్కాబా పిరమిడ్స్ తయారు చేస్తూ కొన్ని స్టేట్స్ వెళ్ళిపోతున్నాయి పిరమిడ్స్. వావ్ అది అంటే అది బీజము నేనే వేశాననే అహంకారం కాదు, కానీ ఓకే, అది నా చేత జరిగినందుకు నేను చాలా ఆనందపడతాను. చాలా మోటివేషన్ చేయగలిగాను, చెప్తున్నాను అని. నిజంగా ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. ఇప్పుడు ఒక మర్కాబా పిరమిడ్ అనేది అందరికీ చేరుతుంది. అంటే దాంట్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది అని అంటే రియల్లీ గ్రేట్ థింగ్ అసలు. చాలా ఆనందంగా అనుకుంటాను. సో ధ్యానంలోకి రావటము, నేను ఇలా అన్నిట్లలో పార్టిసిపేట్ చేయడము, ధ్యాన ప్రచారం చేయటము, సో ఓవరాల్గా ఆల్ టుగెదర్గా మీ స్పిరిచువల్ జర్నీ అనేది ఇంకా ఎటువైపుకి టర్న్ తీసుకుందంటారు? ఏదైనా సమస్య వచ్చినా కూడా నేను ధ్యానంలో కూర్చుంటాను. కూర్చుంటే గురూజీ గారు నాకు సమాధానం ఇస్తారు. ఈవెన్ నా కూతురు మ్యారేజ్ విషయంలో కూడా నేను 41 days మెడిటేషన్ చేసి నేను ఆ అబ్బాయికి ఇవ్వాలా వద్దా అంటే కూడా నాకు గురూజీ ఓకే చెప్పాకనే నేను మ్యారేజ్ చేశాను మా పాపకి. అలాంటి ప్రతి విషయంలో నేను గురూజీని నేను ధ్యానంలో క్వశ్చన్స్ వేసుకుంటాను, నాకు సమాధానాలు వస్తాయి. గురూజీ చెప్పినట్టుగానే నేను నడుస్తుంటాను. నాకు అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా ఎవరు అవసరం, భగవంతుడు ఇంకా నాకు సమాధానం ఇచ్చాక ఇంకా నాకు సమస్య ఏముంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే. మీరు మీ జీవితంలో ఇప్పటిదాకా ఎంతమంది గురువులను కలిసారు? నేను చిన్నప్పటి నుండి భజనలు వెళ్ళేదాన్ని. మా నాన్నగారే ఒక గురువు. చిన్నప్పటి నుండి చదువులో గురువు, సంగీతంలో గురువు. సంగీతం వాయిస్తాను నేను, భజనలు చేస్తాము. తర్వాత చిన్నజీయర్ స్వామి వారితోటి చక్రాంతలు అలా అట్లా అన్ని గాయత్రి పరివార్లో మెంబర్గా ఉండి యజ్ఞాలు చేయడం అన్నీ చేశాను. లాస్ట్ నాకు మంచి ముక్తి పొందినాను అంటే ఈ గురూజీ ద్వారానే పొందినానని నేను అనుకుంటాను. ఓకే. ఇంతకుముందు ఎప్పుడైనా వేరే వాళ్ళని ఎవరైనా కలిసారా మీరు? భజనలకు వెళ్తాను కదా, ఇప్పటికీ తిరుపతికి అఖండ హరినామ సంకీర్తనకి వెళ్తాము. కాశీకి వెళ్ళి సప్తాహం 7 రోజులు భజన చేసి వచ్చాము. మా ఊర్లో రామభజన భక్త మండలి 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఇక్కడ హనుమాన్ చాలీసాలు చేస్తుంటాము. నేను ఇప్పటికీ 1,00,000 హనుమాన్ చాలీసాలు చేస్తుంటాను. నేను హార్మోనియం మీద 70 స్టైల్స్లో హనుమాన్ చాలీసా వాయిస్తాను నేను. గ్రేట్ అండి. అసలు చాలా పెద్ద ప్రొఫైల్ ఉంది మీది అసలు. అంటే ప్రతిదీ నాకు ఈ మెడిటేషన్ ద్వారా క్రియేటివిటీ అనేది నాకు ప్రతి విషయంలో మెడిటేషన్ నన్ను ఇంకా ముందుకు పోవడానికి నాకు సహకరించింది అనుకుంటా నేను. ధ్యాన సాధనలో మీరు పొందిన అనుభవాలు మీ మాటల్లో? మంచి హాస్టల్ ట్రావెలింగ్ అన్నీ చేశాను, చాలా ఆనందంగా ఉన్నాను. శాకాహారం కానీ చాలా సాత్వికత, ప్రతి దాంట్లో ఒక సహనము, అందరికీ చెప్పే విధానము, అది స్పిరిచువాలిటీ అంటే ఇది. ఓన్లీ భక్తి భజనలు అంటే మూర్ఖ భక్తి కాకుండా మెడిటేషన్ మనల్ని ఎలా నడిపిస్తుంది అనేది నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. నేను కూడా అందరిని ఏం కోరుకుంటున్నా అంటే యువత కూడా మంచి యమ నియమాలు పాటిస్తూ మంచి మార్గంలో ఈ మెడిటేషన్ ద్వారా మంచి మార్గంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అంటే కరెక్ట్గా వెళ్ళాలి అంటే మెడిటేషనే మనిషిని నడిపిస్తుంది. మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళకి అన్ని పంచశీల ఎలా జీవించాలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఓన్లీ మెడిటేషన్ ద్వారానే వస్తుంది. ఖచ్చితంగా అందరూ ఈ మార్గంలో ఆనాపాన స్కూళ్ళల్లో వెళ్ళి కూడా చెప్పేదాన్ని నేను. స్కూల్ పిల్లలు వాళ్ళే కదా రేపటి పౌరులు, వాళ్ళే కాబట్టి స్కూల్ పిల్లలకి, యోగా డేస్కి, కాలేజీ పిల్లలకి, ఖమ్మం డిస్టిక్ అంతా, వరంగల్ డిస్టిక్ అంతా తిరిగి చెప్తుంటాను. అందరికి అదే చెప్తాను, ప్రతి ఒక్కరూ ఒక ధ్యాని కావాలి, ధ్యానం యొక్క విలువ తెలుసుకోవాలి, స్పిరిచువాలిటీ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అదే నా తపన. బాగుందండి. సో మీ స్పిరిచువల్ జర్నీలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏవైనా ఉన్నాయా? ఇంకా ఈ ధ్యానంలోకి రావడమే స్పిరిచువాలిటీ అనేది తెలుసుకున్నాను. ఇదే ఒక టర్నింగ్ పాయింట్. ఇంకా నా శేష జీవితం అంతా దీనికే. మళ్ళీ ఈ మధ్య నాకు ఒక సర్జరీ అయింది, ఓవేరియన్ సిస్ట్ అయింది. 20 years క్రితము రైట్ ఓవరీ అయింది, ఇప్పుడు లెఫ్ట్ ఓవరీ అయ్యేసరికి డాక్టర్స్ అందరు భయపెట్టారనమాట, అంటే క్యాన్సర్ ఏమోనని. భయపెట్టినాక ఒక మిరాకిల్ జరిగింది. అంటే
నార్మల్ అని వచ్చింది. ఇంకా నా ఆనందానికి అవధులే లేవన్నమాట. అంటే నేను సాత్విక ఆహారం తీసుకున్నాను, నేను మెడిటేషన్ చేశాను కాబట్టి నా ఎనర్జీ నేను బయట పడగలిగాను. ఇదొక జన్మలాగా భావిస్తున్నా నేను. అంటే ఇంకా ఈ స్పిరిచువాలిటీని ఇంకా నాకు ప్రకృతి ప్రసాదించింది ఈ జీవితాన్ని. ఇంకా నేను ఇంకా ప్రచారం ఎక్కువ శాకాహారం గురించి కానీ, మెడిటేషన్ గురించి కానీ ఇంకా నేను ఎలా బయటపడ్డానో ఇంకా చెప్పాలని అనుకుంటున్నాను. నా శేష జీవితం అంతా నా టర్నింగ్ పాయింట్ ఎలా నేను బయటపడగలిగాను, మీరందరూ పడాలి అని అందరికీ ఇప్పుడు కామన్ అయిపోయింది. క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. మీరు శాకాహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మెడిటేషన్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పాలనుకుంటున్నాను. మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకున్నారా? నేను ధ్యానంలో శాకాహారంకే పుట్టాను అని అనుకుంటాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడే నాకు తెలియకుండానే గత జన్మ సంస్కారమో ఏమో తినకూడదు అని నేను తెలుసుకున్నాను కదా. ఇంకా నేను ధ్యానం చేస్తున్నప్పుడు తెలుసుకున్నాను ఏంటంటే శాకాహార ప్రచారానికే నేను పుట్టాను, ధ్యానం చెప్పడానికే పుట్టాను అని నేను నా ఎక్స్పీరియన్సెస్లో తెలుసుకున్నాను. ఇంకా అదే నా గోల్ అని అనుకుంటున్నాను. అదే నా భవిష్యత్తులో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు? ప్రతి మనిషిని నేనేమని కోరుకుంటా అంటే ఫస్ట్ మీరు శాకాహారులు కండి. ఈ జన్మకి ధ్యానం చేయగలగకపోయినా గురూజీ చెప్తారు కదా, ఇప్పుడు శాకాహారులు అయితే వచ్చే జన్మకైనా కనీసం మెడిటేటర్స్ అవుతారు అని. అంటే కంటిన్యూ అవుతుంది అందరికీ. అదే శాకాహారం విశిష్టత, ధ్యానం యొక్క విశిష్టతనే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మొత్తం ధ్యాన ప్రపంచం కావాలి. ప్రపంచం అంతా ధ్యానమయం కావాలి. ఆలయాలన్నీ ధ్యానాలయాలు కావాలని కోరుకుంటున్నాను. నేను కూడా అదే ట్రై చేస్తాను. ఎక్కడికి టెంపుల్కి వెళ్ళినా బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ అన్నీ వెళ్ళొచ్చాను మన ధ్యాన పిరమిడ్స్ టూర్స్ ద్వారా. భూటాన్ కూడా వెళ్ళొచ్చాను. అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఈ ధ్యానం గురించే చెప్తుంటాను నేను. ఓకే. స్పిరిచువల్ టూర్స్ అన్నీ వెళ్ళారా? అన్నీ వెళ్ళాను. బద్రీనాథ్ వెళ్ళాను, కేదార్నాథ్, అమర్నాథ్ వెళ్ళాను, భూటాన్ వెళ్ళాను, ఇప్పుడు నేపాల్ వెళ్దాం అనుకుంటున్నాను. అన్ని టూర్స్ కంప్లీట్ చేసుకున్నాను. చాలా ఆనందం. పిల్లలు కూడా వెళ్ళమంటారు, అమ్మ ఇంతవరకు మా కోసం జీవించావు, ఇప్పుడు నీ కోసం నువ్వు జీవించు అని పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. చాలా ఆనందం. ఎందుకంటే వాళ్ళు కూడా శాకాహారులు, సాత్వికమైన ఆలోచనలు. పిల్లలు కూడా నాకు చాలా సపోర్ట్ అనమాట. ఇద్దరు 2 కళ్ళలాగా, ఒక పాప ఒక బాబు, ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. చాలా ఆనందంగా నా జీవితమే ఆనందమయ్యే జీవితం అనుకుంటా నేను. ప్రతిదీ నేను ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. నా మాటే మంత్రం అనుకుంటాను నేను అనుకున్నానంటే అది జరిగిపోతుంది అంతే. ఓకే. పత్రి సార్తో మీరు సంభాషించారా ఎప్పుడైనా? వచ్చినప్పుడు మాట్లాడేదాన్ని. సార్ కూడా చాలా సంతోషించేవాళ్ళు. ఎప్పుడెప్పుడు మీ వర్క్ అప్డేట్స్ చెప్తుండేవాళ్ళ? చెప్తుండేవాళ్ళము. సార్ కూడా చెప్పేవాళ్ళు. ఎక్కువ కామన్గా కాస్మిక్ వ్యాలీకి వచ్చేవారు. అక్కడ మాకు కొంచెం దగ్గర కాబట్టి ఎక్కువ అక్కడే ఇంటరాక్షన్ ఎక్కువ చేసుకునేవాళ్ళం. ఖమ్మం కూడా చాలా సార్లు వచ్చేవారు. ఆ పిరమిడ్ వాళ్ళు మర్కబా పిరమిడ్స్ తయారు చేస్తున్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ మేడమే మాకు ధ్యానం చెప్పారు, మేము ఇంత డెవలప్ అవ్వడానికి ఈ మేడం కారణం అంటే చాలా మెచ్చుకునేవారు సార్. చాలా ఆనందంగా అనిపించేది నాకు. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? అందరూ శాకాహారులు కండి, ధ్యానం చేయండి, మీ లైఫ్ గోల్ తెలుసుకోండి. అంటే మనకు జ్ఞానం ఉంది కాబట్టి మనం స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. హింస చేయడం అంటే ఓన్లీ జంతువులను చంపడమే కాదు, కఠినంగా మాట్లాడకూడదు, అనవసరంగా మాట్లాడకూడదు, చాడీలు చెప్పకూడదు. ప్రశాంతంగా జీవించండి, ప్రేమతో ఆత్మీయతతో జీవించండి, ఆనందంగా జీవించండి అని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పిఎంసి ఛానల్కి, పత్రిజీ గారికి కోటి వందనాలు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి. ఇది ఇవాల్టి మన స్పిరిచువల్ జర్నీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.